వెల్కమ్ టు మన భీమిలి న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. ఎస్సీ ఎస్టీలను కలుపుకుంటూ ఓబీసీలుగా చేస్తూ ఓబీసీ వ్యక్తిని సీఎంగా రాష్ట్రాన్ని పరిచయం చేస్తా చింత. వైసీపీ నేత జగన్ మాదిరిగా చలి గురించి సాకులు చెప్పలేదు. అంతర్జాతీయ వేదికపై ఏపీ బ్రాండ్ ఇమేజ్ ప్రదర్శనలో రాష్ట్ర బృందం విఫలం. చిరు వ్యాపారస్తులకి గుర్తింపు కార్డులు ఇవ్వాలని నిరసన ఏర్పాటు. బాలికలు రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేస్తుంటే రాష్ట్ర హోంమంత్రి ఏం చేస్తున్నారు? విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు నిర్వహిస్తున్న దీక్షా శిబిరాన్ని సందర్శించిన లక్ష్మీనారాయణ. సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు. ఏపీ ఫైబర్ చైర్మన్. యువగలం ద్వారా లోకేష్ తన నాయకత్వ ప్రతిభను చాటుకున్నారు. మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే గణబాబు ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు. ప్రైవేటు మీద ఉన్న ఆసక్తి చంద్రబాబుకు ప్రభుత్వం మెడికల్ కాలేజీలపైన లేదు. మాజీ మంత్రి. ఎస్సీ ఎస్టీలను కలుపుకుంటూ ఓబీసీలుగా చేస్తూ ఓబీసీ వ్యక్తిని సీఎంగా రాష్ట్రాన్ని పరిచయం చేస్తా చింత. ఎస్సీ వర్గీకరణపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక్క అంగుళం ముందుకెళ్లిన శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు ఉన్న ఎస్సీలను ఓబీసీలను కలుపుతాను, రాజ్యాధికారం దిశగా తీసుకువెళ్తాను, కాంగ్రెస్ పార్టీ బ్లెస్సింగ్స్ తీసుకుంటాను అన్నారు. ఆంధ్ర రాష్ట్ర విభజన వల్ల చాలా మంది అంటారు ఢిల్లీ వాళ్ళు చేసిన పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కానీ కాదు, చాలా మందికి తెలియదు. నేను చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు దళిత విభజనకు దగ్గర సంబంధం ఉంది. దళితులను విభజనకు నువ్వు ఎప్పుడు పూనుకున్నావో తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడే నేను విన్నాను నా మాటల్లో. తర్వాత నేను ఉపేంద్ర అనేవాడు, నాతో అనేవాడు, నేను విన్నాను 4-5 సార్లు. ఈయన విభజన చేసి పార్టీకి లాభం చేయాలి అనేవాడు. నేను నవ్వేవాడిని, నష్టపోతాము అని అనేవాడిని. ఎందుకు చెప్తున్నానంటే దళిత విభజన వల్లే రాష్ట్ర విభజన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగింది. నాకైతే 1% కాదు కదా, 0.1% కూడా అనుమానం లేదు. ఎందుకు అవసరం ఏమొచ్చింది? వీళ్ళు నేను అంటున్నాను, అన్పార్లమెంటరీ వీళ్ళు ముడ్లో ఏళ్ళు పెట్టాల్సిన పని ఏమొచ్చింది మీకు? ఎందుకు? ఏం సాధించారు? హైదరాబాద్కు పోతే బాధపడతా ఉన్నాం. ఏంది ఆడకపోతే ఏముంది? అంత సస్యశ్యామలం సిటీ ఏంది? ఇక్కడ ఏమున్నాయి? అమరావతికి పోతే ఏం సాధించాం? వీళ్ళ జోలికి పోవద్దని నేను చంద్రబాబు నాయుడు గారికి సున్నితంగా, నాకు బాగా తెలుసు, ఆయన 50 సంవత్సరాలుగా ఆయన యూత్ కాంగ్రెస్ లో ఉన్నాడు, నేను యూత్ కాంగ్రెస్ లో ఉన్నాం తిరుపతిలో. మరి దీన్ని నేను నాకు చంద్రబాబు నాయుడు నాతో ఎంత బాగున్నా కూడా చేసే తప్పు నేను చూపించక తప్పది ఆపేసి నా మాట విను. సెన్సస్ ని జరపాల్సింది రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, అతనికి ఇయ్యాలి సెన్సస్. ఈ సచివాలయాల్లో కూర్చొని మీసాలు రానటువంటి పిల్లకాయలు, పెళ్లి కాని పిల్లకాయలు చేస్తే అది కరెక్ట్ కాదు. మహాత్మా గాంధీ గారు స్వతంత్రం రాకముందు దేశంలో తిరిగారు. ఆయన 2 అంశాల గురించి ప్రస్తావించేవాడు. ఎప్పుడు మహాత్మా గాంధీ గారు 5 నిమిషాల కంటే ఎక్కువగా మాట్లాడేవారు. రాష్ట్రానికి పెట్టుబడులను, పారిశ్రామిక సంస్థలను ఆకర్షించడానికి సీఎం చంద్రబాబు -డిగ్రీల చరణి కూడా లెక్క చేయకుండా దావోస్ పర్యటనకు వెళ్లారు. వైసీపీ నేత జగన్ మాదిరిగా చలి గురించి సాకులు చెప్పలేదు అని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ, నారా లోకేష్ బాబు గారు తదితర బృందం
దావోస్ వెళ్ళటం మనందరికీ తెలుసు. క్షణం తీరిక లేకుండా దావోస్లో వారు పడిన శ్రమ, వాళ్ళ ఆరాటం, వాళ్ళ అభిమతం అంతా కూడా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి, పరిశ్రమలు తీసుకురావాలి, నిరుద్యోగ బిడ్డలకి ఉద్యోగ కల్పన జరిపించాలి, రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చెందే రీతిలో చూడాలనేది వారి తపన. విజన్ 2047 అమలు చేయాలని రాబోయే రోజుల్లో భారతదేశంలో ఆంధ్రప్రదేశాన్ని అగ్రస్థానంలో ఉంచాలన్న తపన నారా చంద్రబాబు నాయుడు గారిది. లక్ష్యం కూటమి ప్రభుత్వానికి. లోకేష్ బాబు గారు కూడా తనకున్న శక్తియుక్తులన్నీ, తనకున్న జ్ఞానం మొత్తాన్ని కూడా అక్కడ పెట్టి రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడానికి పడుతున్న తపన అభినందనీయం, వర్ణనాతీతం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మాట్లాడతారు. ఆయన మంత్రులు ఉన్నారు, ఒక చిట్టా ఉంది, 4-5 పాపం ఉన్నారు ఆయనకి, నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. మీరు గతంలో దావోస్కి వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళారు? పెట్టుబడులు తీసుకురావటానికా, లేకుంటే లండన్లో ఉన్న మీ బిడ్డలను చూడటానికా? చూడటం తప్పని నేను అంటలేదండి, నేను చాలా జాగ్రత్తగా మాట్లాడతా. మీరు ఆ రోజున మీరు దావోస్కి వెళ్ళారు, 4 సంవత్సరాలు ఇది ఉంటే మీరు ఒకసారి వెళ్ళినట్టున్నారు దావోస్కి. వాట్ యు హావ్ డన్ దేర్? ఏం చేశారు మీరు అక్కడ? చలిగా ఉందని రూమ్లో కూర్చొని పాస్తా తింటూ కూర్చున్నారు. పాస్తా ఆయనకు చాలా ఇష్టం అంట జగన్మోహన్ రెడ్డి గారికి పాస్తా. అక్కడ విరివిగా దొరుకుతుంది. మనం బిర్యానీ అనుకోండి, సపోజ్ మనకు మటన్ బిర్యానీ ఎలాగో అక్కడ పాస్తా. రూమ్లో పాస్తా తినుకుంటూ కూర్చునివాడటండినా. ఆ పెట్టుబడులు జరిగే ఆ ప్రాంగణానికి వెళ్ళలేదు ఆయన. చలిగా ఉంది. రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకువస్తామని దావోస్ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం తమ అసమర్థత కారణంగా ఖాళీ చేతులతో తిరిగి వస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆక్షేపించారు. అంతర్జాతీయ వేదికపై ఏపీ బ్రాండ్ ఇమేజ్ ప్రదర్శనలో రాష్ట్ర బృందం విఫలమైందని ఆయన గుర్తు చేశారు. తిరిగి వస్తున్నటువంటి నేపథ్యంలో అనేక సంవత్సరాలుగా దావోస్ పర్యటన అని చెప్పి వీరి తాలూకా పబ్లిసిటీకి ఆ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని ఏ రకంగా రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టారో, ఏ రకంగా రాష్ట్ర ప్రజల్ని వాళ్ళు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా, ఎందుకంటే 2014 నుంచి 19 సంవత్సరాల మధ్య గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో వారు 5 సంవత్సరాలు 5 పర్యటనలు చేశారు. నూతనంగా గత సంవత్సరం అధికారంలోకి వచ్చి ఈ ఏడాది కూడా వారు పర్యటనకు వెళ్ళారు. కేవలం రాజకీయ ప్రసంగాలు, అక్కడ కూడా రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి విమర్శలు, రాష్ట్ర మంత్రులేమో వాళ్ళ యువరాజుని పొగుడుకునేటువంటి ప్రయత్నాలు, అలాగే రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ని ముఖ్యంగా సరే రాష్ట్రంలో రాజకీయాలు మాట్లాడుతున్నారు, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉన్నారు, రాష్ట్రం తాలూకా పరిస్థితుల గురించి లేనిపోయినటువంటి అపోహలు సృష్టించేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. సరే, రాష్ట్రం వరకంటే అందరూ తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రపంచ వేదికల మీద మీరు వెళ్ళిన దేనికి, మీరు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన దేనికి, మీరు ఇంత హడావిడి చేసిన దేనికి, దాదాపు 15-20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు వెళ్ళి రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని పెంపొందించాల్సింది పోయి రాష్ట్రం తాలూకా అవకాశాలని, వనరుల్ని షోకేస్ చేయాల్సింది పోయి అక్కడ కూడా మీరు వెళ్ళి బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఒక రాష్ట్రానికి పెట్టుబడి రావాలన్నా రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల్ని ప్రపంచ దేశాలకు కానీ లేదా పారిశ్రామికవేత్తలకు కానీ మీరు ప్రొజెక్ట్ చేసుకొని రానున్నటువంటి కాలంలో వారి పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టేటువంటి దానికి ప్రయత్నం చేయాలి. కానీ రాష్ట్రం సంబంధించి
ఈరోజు పెందుర్తి నియోజకవర్గం వేపకుంట 95వ వార్డు ఏఐటీయూసీ శ్రీ ముత్యామాంబ చిరు వ్యాపారస్తులు సంఘం జీవీఎంసీ జోన్ 8 పోలీసులు వ్యాపారస్తులు బళ్లను ధ్వంసం చేస్తున్నారని చిరు వ్యాపారస్తులకి గుర్తింపు కార్డులు ఇవ్వాలని నిరసన ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం చిరు వ్యాపారస్తులందరికీ ఆకర్షణ ఏర్పాటు చేయాలి. చిరు వ్యాపారస్తులందరికీ జీవోత్సవ వారికి గుర్తింపు కార్డులు మంజూరు చేయాలి. జీవీఎంసీ వారు వెంటనే గుర్తింపు కార్డులు మంజూరు చేయాలి. చర్యలు పోలీసు వారు జీవీఎంసీ వారు మానుకోవాలి. చిరు వ్యాపారస్తులకు జీవనోపాధికి దెబ్బతీసే చర్యలు పోలీసు వారు జీవీఎంసీ వారు మానుకోవాలి. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం చిరు వ్యాపారస్తులందరికీ ఆకర్షణ ఏర్పాటు చేయాలి. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం చిరు వ్యాపారస్తులందరికీ ఆకర్షణ ఏర్పాటు చేయాలి. చిరు వ్యాపారస్తులందరికీ జీవీఎంసీ వారు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలి. చిరు వ్యాపారస్తులందరికీ జీవీఎంసీ వారు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలి. విశాఖ వ్యాలీ సమీపంలో గల ప్రభుత్వ బాలికల జువైనల్ హోం వద్దకు ఎమ్మెల్సీ వరద కళ్యాణి చేరుకున్నారు. హోం ముందు ఆందోళన చేపడుతున్న బాలికలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాలికలు రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేస్తుంటే రాష్ట్ర హోంమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ బాలికల వసతి గృహం నిన్నటి నుంచి 5 అమ్మాయిలు ఇలా బయటికి కూడా వచ్చి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం దీని మీద తక్షణమే స్పందిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆడపిల్లలు ఎంత ఘోరంగా బయటకు వచ్చి ఎంత బాధపడుతూ ఉంటే చాలా చాలా బాధగా ఉంది, గుండె తరుక్కుపోతుంది. మరి వాళ్ళ సమస్యకి ఒక పరిష్కారం చూపించాలి కదా. మరి హోమ్ మినిస్టర్ గారు ఆవిడ ఒక మహిళ, ఈ విశాఖపట్నం జిల్లాకు చెందిన ఆవిడ, విశాఖపట్నంలోనే ఉంటున్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వచ్చి అసలు ఏం జరిగిందో ఎంక్వైరీ చేయాలి కదా. ఏమంటే ఒక స్టేట్మెంట్, పిఆర్ఓతో ఒక స్టేట్మెంట్ పంపించేస్తారు ఆవిడ. వీళ్ళు ఎంత బాధ లేకపోతే ఇలా గోడ దూకి రావడం చేస్తారు. చేతులకు కూడా వాళ్ళు కోసుకున్నారు అంటే వాళ్ళు ఎంత ఆవేదన చెందుతూ అలాంటి పనులు చేస్తూ ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ఇన్ని రోజులుగా వీళ్ళ ఆహారం బాగోలేదని, ఇక్కడ వాళ్ళకి నచ్చలేదు, డిఫరెంట్ రీజన్స్తో వాళ్ళ సొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతామని చెప్పినప్పుడు ఆ సమస్యకు ఒక పరిష్కారం చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కదా. ప్రభుత్వం ఎందుకు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ఈ ఆడపిల్లల సమస్యల మీద? ఎంత దారుణంగా వాళ్ళు గోడెక్కి నిన్న దూకారంటే ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారో అనేది మనం అర్థం చేసుకోవాలి. మానవతా దృష్టితో ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. ప్రతి నెల జడ్జి గారు వస్తారు అని తెలిసింది. వచ్చినప్పుడు వీళ్ళకి చెప్పనివ్వకుండా వీళ్ళకి కంట్రోల్ చేసేసి ముందు రోజే గట్టిగా వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చి ఏ సమస్య వచ్చిన పెద్దలతో చెప్పొద్దు అని చెప్పి భయపెట్టే పరిస్థితులు ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. ఆహారం చాలా దారుణంగా ఉంది అని చెప్తూ ఉన్నారు. ఇలాంటప్పుడు ప్రభుత్వం తక్షణమే స్పందించాలి, వాళ్ళ సమస్యకు పరిష్కారం చూపించాలి. నెలల తరబడి వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళకి బలవంతంగా ఇక్కడ ఉంచేస్తే ఏంటి ఇదా సమస్యకు పరిష్కారం? ఎంత సంఘటన జరిగినప్పుడు అసలు నిజంగా సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాలి. ఇంతమంది ఆడపిల్లలు ఇలా బయటకు వచ్చి కొందరు చేతుల మీద కూడా కోసుకు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు నిర్వహిస్తున్న దీక్ష శిబిరాన్ని లక్ష్మీనారాయణ సందర్శించారు. స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని, సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్న కేంద్రం ఆ హామీ ఇవ్వకుండా ప్యాకేజీ ఇచ్చిందని అన్నారు. ఈ ప్యాకేజీతో ప్లాంట్ వెంటిలేటర్ మీదకు వెళ్లకుండా డిశ్చార్జ్ అయ్యే విధంగా స్టీల్ ప్లాంట్ అధికారులు ప్రయత్నం చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వం 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన తర్వాత ఈరోజు స్టీల్ ప్లాంట్కి వచ్చి ముఖ్యంగా నాయకులందరినీ కూడా ఈరోజు కలవడం జరిగింది. అయోధ్యరామ్ గారు, ఆదినారాయణ గారు, తర్వాత వచ్చేసి మంత్రి రాజశేఖర్ గారు, శ్రీనివాస్ గారు, అప్పారావు గారు, వీరందరినీ కూడా కలవడం జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి, ముందు ఎలా తీసుకువెళ్లాలన్న దాని గురించి అందరూ కార్మిక సంఘాలు కావచ్చు, మేం కావచ్చు, అందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మొదటి నుంచి ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏంటంటే స్వతంత్రంగా గనులు కేటాయించాలి, తర్వాత వచ్చేసి సెయిల్లో విలీనం చేయాలి. ఈ 2 డిమాండ్లు. కానీ ఈ 2 డిమాండ్ల గురించి ఎక్కువగా ఎక్కడా మాట్లాడకుండా 11,440 కోట్లు మీకు క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేస్తాము ఈక్విటీ క్యాపిటల్ గా అని వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఈ పరిస్థితులలో ప్లాంట్ ని ముందుకు ఎలా తీసుకువెళ్లాలన్నది ఇప్పుడు, అందుకనే ది బాల్ ఈజ్ ఇన్ అవర్ కోర్ట్ అన్నది మాట్లాడతాను నేను.
దాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలన్న దాంట్లో ప్రధానంగా అటు ప్రభుత్వాలు, కార్మిక సంఘాలు, తర్వాత ఎగ్జిక్యూటివ్ వీరందరూ కలిసి వాళ్ళకున్న సొల్యూషన్స్ మనం ఇవ్వగలగాలి. ఇందులో ముఖ్యంగా 10,300 కోట్లు, 11,400 కోట్లు ఫైనల్ గా ప్లాంట్ ని టోటల్ గా రివైవ్ చేయాలి. అందుకనే నేను ఏమన్నానంటే వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ ని ఐసీయూలోకి షిఫ్ట్ చేసి, ఇప్పుడు ఐసీయూలో ఉన్న పేషెంట్ మళ్ళీ వెంటిలేటర్ కు వెళ్లకుండా వార్డుకు వచ్చి డిశ్చార్జ్ అయ్యే విధంగా మనం ప్రయత్నించాలన్నది టీమ్ ఆఫ్ డాక్టర్స్ మీద, అంటే ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ మీద వాళ్ళకున్న బాధ్యత. దీనికోసం ఏం చేయాలి అన్న దాంట్లో ముఖ్యంగా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆగస్టు కంతా 3వ బ్లాస్ట్ ఫర్నెస్ రెడీ చేయమన్నారు. దానికి సంబంధించిన విషయాలు, తర్వాత ఫుల్ కెపాసిటీలో పనిచేయించడం, తర్వాత ఏంటంటే వాలంటరీ రిటైర్మెంట్ ఇవ్వడం వల్ల సుమారుగా ఒక 1000 మంది, ఆ తర్వాత త్వరలోనే ఒక 3,000 మంది. ఎప్పుడైతే మీరు 7.3, 7.5కి వెళతారో మనకు మ్యాన్ పవర్ కావాలి. కాబట్టి ఆ మ్యాన్ పవర్ కోసం వెంటనే రిక్రూట్మెంట్ ఒకటి చేయాలి. తర్వాత మన ఆర్ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారిని తీసుకోవాలి. తర్వాత మీరు చూసుకుంటే ఇక్కడ 15 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల పోస్టులు ఉంటే ఒకటి కూడా లేదు. తర్వాత సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వస్తున్నాయని ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ జీవీ రెడ్డి ఉద్ఘాటించారు. తండ్రి సీఎం అయినప్పటికీ మంత్రి నారా లోకేష్ సొంత కాళ్లపై నిలబడి ఎదిగారని తెలిపారు. విద్యా మంత్రిగా ఆ శాఖలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని చెప్పారు. ఏపీఎస్ఎఫ్ఎల్కు పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ఘోరాల నేరాలు జరగడం జరిగింది. అంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఇలాంటివి ఇంత ఘోరాల నేరాలు కూడా చేస్తారా, ఊహ కూడా అందనంత దారుణంగా చేయడం జరిగింది. అవన్నీ కూడా నేను డెఫినెట్గా ఒక్కొక్కటి ప్రజల ముందుకు తీసుకొస్తాను. అదేవిధంగా సంస్థను కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్తాము డెఫినెట్గా. పెట్టుబడులు అంటే సిస్కోకు సంబంధించి ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడుతో కలిసి వాళ్ళు చర్చించడం జరిగింది. దాంతో మాకు అవర్ ఛానల్ పార్ట్నర్స్ అన్నమాట సిస్కో సంస్థ వాళ్ళు. సో దానికి సంబంధించి ఉంటుంది. సో ఈ మొత్తం కూడా ఏది వచ్చినా కూడా మేము మా సంస్థ లింక్ ఉంది. ఎందుకంటే ఈ మొత్తం కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, డేటా సెంటర్స్ కావచ్చు, ఐఓటీ ఇంటర్నెట్ ఆన్ థింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆపరేట్ అవ్వాలంటే ఈరోజు మీకు తెలిసిన ఇంటర్నెట్ మీద మొత్తం ఆపరేట్ అవ్వాల్సింది. దానికి ఈరోజు నేను చెప్తున్నాను ది బెస్ట్ వరల్డ్లోనే నేను చెప్పగలుగుతాను ది బెస్ట్ ఫైబర్ నెట్ సమస్య. ఎందుకంటే ఈరోజు ఇది ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారా ఇచ్చేటువంటి ఫైబర్ కేబుల్ ద్వారా మేము ఇంటర్నెట్ అవి ఇస్తున్నాం. ఈరోజు మీరు సింగపూర్లో చూసుకున్నప్పటికి కూడా సింగపూర్ కంటే కూడా వరల్డ్లో బెస్ట్ అంటారు కదా సింగపూర్ టెక్నాలజీలో, దానికంటే బెస్ట్ టెక్నాలజీ మన దగ్గర ఉంది. 24F కేబుల్ కావచ్చు, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ కావచ్చు, 78,000 కిలోమీటర్లు కేబుల్ వేయటం కావచ్చు. ప్రతి గ్రామానికి, మారుమూల గ్రామాలకు కూడా దాదాపు 16,000 పైగా చిలుకున్న గ్రామాలకి, ప్రతి గ్రామానికి కూడా ఈ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేయడం జరిగింది. ది బెస్ట్ ఇంటర్నెట్ స్పీడ్ కూడా ఇస్తాము. సో అందుకని చెప్పేసి ఎక్కడ ఎవరితో పోల్చుకున్నా కూడా మనది బెస్ట్. సో ఈరోజు రాష్ట్రంలో ఏ పరిశ్రమ పెట్టినా కూడా మొత్తం కూడా నడవాల్సింది ఇంటర్నెట్ మీద, ఐఓటీ మీద, డేటా సెంటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తులో. కాబట్టి వాటన్నిటి కూడా ఫౌండేషన్ లాంటిది మా సంస్థ. వాటన్నిటి కూడా మా సర్వీస్ని కూడా విస్తరిస్తాం. ఎనీ అదర్ క్వశ్చన్స్? సో 1 minute ఉంటే కేక్ కట్ చేద్దాము. లోకేష్ గారి బర్త్డే సందర్భంగా కవరేజ్ తీసుకుందాం. థ్యాంక్ యూ. ఉద్యోగాలకు సంబంధించి దాదాపు మొన్న ఒక 410 మందిని తీయడం జరిగింది. మళ్ళీ మీ మీడియా ముందుకు రాలేదు కానీ ఇంకొక 200 మందిని కూడా తర్వాత తీయడం జరిగింది. మొత్తం దాదాపు 600 పైకి చిలుకు తీసాము. ఈ మధ్యకాలంలో కూడా ఒక 200 మంది పైకి చిలుకు తీయడం జరిగింది. సో మొత్తం 600 పైకి చిలుకు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు సంస్థను కూడా మేము మళ్ళీ ఫర్దర్గా ఎక్స్పాండ్ చేస్తున్నాం. కాబట్టి ఆ తీసిన స్థానాల్లో ఈసారి బెస్ట్ అంటే ఎట్లంటే అట్లా కాకుండా పొలిటికల్ అపాయింట్మెంట్స్ అలాంటి కాకుండా క్వాలిటీ ఎంప్లాయీస్ని ప్రాపర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్స్పాన్షన్ భాగంగా ఇంకా కొంతమంది కూడా ఉద్యోగ అవకాశం రావడానికి అవకాశం ఉంది. రమణ గారు పర్ఫెక్ట్గా మేము ఏది కూడా ఇక్కడ కూడా ఏది దాచేది లేదు. ఏదో లాస్ట్ టైం మాదిరి వాట్సాప్లో మెసేజెస్. లోకేష్ జన్మదినం సందర్భంగా ఎల్లో సింహం పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ టీడీపీ సభ్యత్వం 1 కోటి మందికి చేరుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి పదవి లోకేష్ చేపట్టిన తర్వాత కార్యకర్తలకు మరింత ధైర్యం వచ్చిందని తెలిపారు. యువగలం ద్వారా లోకేష్ తన నాయకత్వ ప్రతిభను చాటుకున్నారని పల్లా శ్రీనివాసరావు ఉద్ఘాటించారు. కార్యకర్తల యొక్క సంక్షేమం అలాగే తన మినిస్ట్రీ ద్వారా అభివృద్ధి అలాగే సేవా కార్యక్రమం 3 కూడా తీసుకొని ముందుకెళ్తున్నటువంటి తీరు దానికి నిజంగా తెలుగుదేశం పార్టీ 1 కోటి కుటుంబ సభ్యుల తరపున మేము ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మీరు తెలుగుదేశం పార్టీ కానీ తీసుకుంటే
అనుభవం ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ద్వారా, అలాగే యువ నాయకత్వం లోకేష్ బాబు ద్వారా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే ఈరోజు కార్యకర్తలు అందరూ కూడా చాలా సంతోషంగా, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే భారీ స్థాయిలో బ్లడ్ డొనేషన్ క్యాంపులు చేయడం కానీ, అలాగే సేవా కార్యక్రమం చేపట్టడం కానీ, అలాగే అనేక సంక్షేమ కార్యక్రమం చేపట్టడం కానీ జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే మా యువ నాయకులు రేపు రాబోయే రోజుల్లో పార్టీని ఇంకా సమర్థవంతంగా ముందుకు నడిపించుకొని తీసుకువెళ్తారని చెప్పేసి మీ అందరూ కూడా ఆశిస్తున్నాం. అలాగే ఈరోజు చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి ఈ పార్టీ గడిచిన 30 సంవత్సరాలుగా మరి అనుభవం ఉన్నటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు వారు బుధస్కంధాలపైన పార్టీని వేసుకొని మరి నడిపించినటువంటి తీరు అందరికీ తెలిసిందే. ఈరోజు లోకేష్ బాబు వచ్చిన తర్వాత కేవలం వారు మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే ఘనబాబు ఆధ్వర్యంలో సుకన్య హాల్ ప్రాంగణం గోపాలపట్నం నందు కబడ్డీ పోటీలు మరియు నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇది ఇన్నోవేటివ్ గా చేస్తారు. ఎక్కడ కుదిరినా సరే క్రీడలను తీసుకొస్తారు. ఇవాళ ఒక ఎగ్జిబిషన్ కబడ్డీ మ్యాచ్ పెట్టడం అనేది చాలా మంచి ఐడియా. నాకు కూడా ప్రోగ్రామ్ లేకపోతే పూర్తిగా మ్యాచ్ ఇక్కడే చూసుండే వాళ్ళం. చాలా బాగా ఆడుతున్నారు ప్లేయర్స్ కూడా. వెరీ హ్యాపీ టు సీ యూ. అండ్ మెంబర్షిప్ లో మొదటిసారి మెంబర్షిప్ స్టార్ట్ అయ్యే ముందు నేను 50 లక్షలు రీచ్ అవుతే బాగా అచీవ్ చేసినట్టు నేను భావించాను. ఇవాళ రాష్ట్రంలో 5 కోట్ల జనాభా ఉంటే దాంట్లో 4 కోట్ల మంది ఇన్సూరెన్స్ ఓటర్లు ఉంటే 1 కోటి మంది మెంబర్షిప్ దాటేసిన ఘనత ఇవాళ తెలుగుదేశం పార్టీ లోకేష్ అనే నాయకత్వంలో వచ్చింది. సో ఇంకా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి అన్న గురించి పొద్దు నుంచి ఇప్పుడు దాకా మాట్లాడుకుంటూ వచ్చాను. మీరందరూ మ్యాచ్ ఎంజాయ్ చేస్తారు. మ్యాచ్ మీరు చూడాలనే ఉద్దేశంతో స్పీచ్ ఎక్కడితో నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభుత్వం ఇస్తుందో అలాంటి అర్జున అవార్డు విశాఖ నుంచి అయినటువంటి వ్యక్తులు జయరాం గారు ఇక్కడే ఉన్నారు. ఆ రకంగా వెయిట్ లిఫ్టింగ్ లో ఏదైతే ఈ రోజు మెడల్స్ వస్తా ఉన్నాయో కరణం మల్లీశ్వర గారు, నీలం లక్ష్మి గారు మనకు ఏదైతే అర్జున అవార్డు ఈ రోజు ఉన్నారో అలాంటి వారిని తయారు చేయడంలో కీలకమైనటువంటి భూమికి వహించినటువంటి కంచరాన సూర్యనారాయణ గారు ఇక్కడే ఉన్నారు. అదేవిధంగా స్విమ్మింగ్ ఒక పెద్ద కాంపిటీషన్ ఉంది, మోహన్ గారు కూడా ఇక్కడ ఆహ్వానించాం. మరి ఈ వీరికి కూడా సత్కరించుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీ అనగానే లోకేష్ గారు పేరు వినగానే ఫస్ట్ గుర్తొచ్చేది కార్యకర్తల సంక్షేమం. ఆ కార్యకర్తల సంక్షేమాన్ని ఏ రకంగా చేయాలనుకున్నప్పుడు ముందు మెంబర్షిప్ డ్రైవ్, ఒకప్పుడు ఎన్టీ రామారావు ఉండేటప్పుడు మెంబర్షిప్ అనేటువంటిది ఒక రసీదు రూపంలో చేసేవాళ్ళం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ప్రైవేటు మీద ఉన్న ఆసక్తి చంద్రబాబుకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలపైన లేదని మాజీ మంత్రి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంతో భాగస్వామ్యం ఉండి కూడా చంద్రబాబు మెడికల్ కాలేజీలు తీసుకురాలేదని మండిపడ్డారు. మాకు మెడికల్ సీట్లు వద్దని లేఖ రాసిన ఏకైక ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. చర్యలు తీసుకోవటం జరిగింది. మరి మొన్ననే ప్రభుత్వం మారింది, మన అందరం చూసాం. ఏం జరిగిందో ఎలా జరిగిందో అని దాన్ని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి 5 మెడికల్ కాలేజీలు కాకుండా మిగతా అన్ని కాలేజీల్లో కూడా ఎక్సెప్ట్ పాడేరు ఒక 50 సీట్లు మొదలుపెట్టారు. వాటన్నిటి నిర్మాణాలను కూడా స్టాప్ చేసి ఆ నిర్మాణాలు పాడవకుండా